ఫోటో కాదు, వీడియో తీస్తా. ఇది ఇప్పుడు దీని పేరు ఫెలోకా రెస్టారెంట్. ఫెలోకా రెస్టారెంట్. ఏంటి అమ్మలే ఉంది అది? అటేపు సముద్రం, అటేపు సముద్రం, అదిగా ఈ కొండలు. ఇవి కొండలు అన్నమాట. ఏం కొండలు ఇవి? చెప్పారుగా నిన్న. ఏం కొండలు? యెరూషలేం కొండలు. ఈ కొండలు దాటితే అవతల యెరూషలేం అన్నమాట. ఇట్లీ కొండలు హోరోబు కొండలు అంట. హోరోబా హేరోబు ఆ కొండలు అన్నమాట. అవన్నీ ఇక్కడ ఈజిప్ట్లో చాలా అందంగా ఉంది అసలు. అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు అసలు. మమ్మల్ని మేము వచ్చేటప్పుడు మాకు వెల్కమ్ చెప్పి డ్యాన్స్ వేస్తున్నారు. కాలు గీడ్చుకుంటూ వెళ్తున్న వాళ్ళు చూడు చక్క. అది ఎక్కడ తీసి స్విమ్మింగ్ పూల్. విజయరాజ్ ఫాదర్ ఆ రెడ్ సీలో స్నానం చేశాడు ఇప్పటిదాకా. ఆ చిన్న ఫాదర్లతోటి ఫోటోలు తీపించుకుంటా. ఆయన ఒక యోర్దాను, అదే ఎక్కడ మోషే, నిన్న వెళ్ళాం కదా మోషే చనిపోయిన దగ్గర. మోషే ఎక్కడ చనిపోయాడు? దాని పేరు మెబో పర్వతాలు. మెబో పర్వతం మీద అది కూడా ఎక్కి చూసాం. మోషే కర్ర పెట్టి కొట్టినప్పుడు వచ్చిన నీళ్ళు ఇక్కడికి వచ్చి నెబో పర్వతం దగ్గర కింద కొండల్లో ఒక దగ్గరికి వచ్చినాయి అంట. ఇక్కడ కూడా కొట్టాడు. అంటే అక్కడ మోషే అంతకుముందు మనం చూసాం, అక్కడ అమ్మోనీయులు వాళ్ళు ఉంటారు, పెత్రా దేశంలో. అక్కడ మోషే కొట్టాడు. మళ్ళీ ఆ జనాల్ని, ఇశ్రాయేల్ జనాల్ని నడిపించుకుంటూ ఇటు యోర్దాన్కి వెళ్ళి మళ్ళీ ఇదంతా ఆయన తిరిగిన ప్రదేశం అంట. ఇక్కడ ఏం కొండలు అయ్యి ఏది ఇప్పుడు చెప్పాను ఏం కొండలు. అక్కడ ఆయన మళ్ళీ మంచినీళ్ళు అడిగితే ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఆ రాయిని కొట్టాడంట. కొండల్లో రాయిని కొట్టాడు. ఆ రాయిలు అక్కడ నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు అంతా కొండే. ఆ నీళ్ళు పడిన దగ్గర మొక్కలు ఉన్నాయి, పచ్చటి మొక్కలు. అవి తీసాగా నిన్న వీడియోలో తీసాం కదా. ఆ కొండల మధ్యలో పచ్చగా ఉంది. అప్పుడు మోస కుట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి అంటే ఆ నీళ్ళకి ఇప్పటికే అవి అలాగే ఉన్నాయి మొక్కలు. అంత ఏం కొండలు అని చెప్పాడు ఇందాక? నెబో పర్వతం. ఆ పర్వతం మీద నుంచి వెళ్తే అక్కడ రాయి కొడితే, అక్కడ కర్ర పెట్టి కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ దేవుడు యెహోవా దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడంట. ఎక్కడ మంచినీళ్ళు అయితే అక్కడ కర్ర పెట్టి కొట్టమని, కర్ర చూపించమని. బండని కర్ర పెట్టి కొడితే అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. అలా దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో నడిపించారు. ఇదంతా వాళ్ళు తిరిగిన దేశమే. ఇప్పుడు ఈజిప్ట్ వచ్చామా. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజంతా మమ్మల్ని రెస్ట్ అంట. ఇక్కడ ఈజిప్ట్ రాజు దగ్గర బానిసత్వం చేశారు కదా. ఇది ఈజిప్ట్ దేశం అన్నమాట. అయితే ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేసింది.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది. ఇప్పుడు నేను ఇందాక వీడియోలు చూపించాను అదేనంట ఎర్ర సముద్రం. అదే ఒక పాయ ఇటు ఒక పాయ అటు యోర్దాన్ నది కలి. అప్పుడు మేము పడవ ఎక్కాం కదా, అక్కడ ఉంది. అక్కడ పడవ ఎక్కాము, ఇక్కడ దిగాము. ఈ దేశంలో వాడలో అక్కడ వాడ ఎక్కామా నైటు, అవతల ఒడ్డున మళ్ళీ యువతల ఒడ్డున ఇప్పుడు ఈజిప్ట్లో దిగాం. ఈ మధ్యలోది నేల అదే ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించిందంట. అది 2 పాయలుగా దేవుడు చేశాడు, యెహోవా దేవుడు చేసి నడిపించారు. అదన్నమాట. నేను నడుస్తున్నాను కదా, అందుకే నాకు రూపాయలు. అందరికి నాకే కదా, అందరికి కాళ్ళ నొప్పులే, అందరు కుంటుతూనే ఉన్నారు. ఒక దూరం అంటే మామూలుగా దూరం కాదు, కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు అయితే 7 కిలోమీటర్లు నడిచారు. అప్పుడు మేము నడవలేని వాళ్ళం. అదేదో మాకు వచ్చిందిలే బండి, అందులో తీసుకెళ్ళారు. 37 డాలర్లు అది ఒక్కళ్ళకే. నేను ఒకదాన్ని ఈయన ఎక్కమంటే ఎక్కలా. మీరేమో ఆ రోజు అంతా నడిచాడు. అవి ఆ కొండలు చూపించాం కదా, రోమియోలు యుద్ధం చేసింది అదన్నమాట. మీ ఇల్లు బాగుంది అయితే. 2 రోజులు కాక 3 రోజులు ఇస్తారా? మొత్తం ఎండేస్తారా? ఏంటి బట్టలు వాష్ చేశారా? సరే, ఎలా వాష్ చేశారు? బకెట్ ఉందా?